నాగార్జున సాగర్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. 22 గేట్లు 10 ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 2 రోజుల నుంచి దిగువకు నీరు విడుదలవుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.5 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రం నుంచి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ అందించబోతుంది. జల విద్యుత్ కేంద్రంలో 611 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాగుతుంది. మొత్తం 8 టర్బైన్స్లో 6 టర్బైన్లు పనిచేస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం 29,000 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి కృష్ణమ్మ జలాలు విజయవాడ కృష్ణ బ్యారేజ్ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇక ప్రస్తుత నీటి మట్టం 584.5 అడుగులుగా ఉంది. 590 అడుగుల పూర్తి నీటి మట్టానికి చేరుకుంది. ఇక 2 రోజుల నుంచి కూడా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. 590 పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతానికి 584.5 అడుగులుగా ఉంది. అటు జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. 611 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాగుతుంది. దీంతో మొత్తం 8 టర్బైన్లలో 6 టర్బైన్లు పనిచేస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం 29,000 క్యూసెక్ల నీటిని కూడా వినియోగిస్తున్నారు. తర్వాత దాన్ని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే కృష్ణమ్మ దిగువకు పరుగులు తీస్తుంది. అటు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేయడం, తర్వాత నాగార్జున సాగర్ కూడా నిండడంతో నాగార్జున సాగర్ 22 గేట్లు ఎత్తేసి ప్రస్తుతానికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీరంతా కూడా విజయవాడ వైపు పరుగులు తీస్తోంది. ఇక ప్రకాశం బ్యారేజ్ నుంచి నీరు విడుదల చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైట్, ఇక నాగార్జున సాగర్లో ప్రస్తుతం వరద ప్రవాహం ఎలా ఉంది, ఎంత నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు, అలాగే విద్యుత్ ఉత్పత్తి ఎలా కొనసాగుతుంది, మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. నాగార్జున సాగర్ కు భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. గంట కూడా వాటర్ క్రమేపీ పెరుగుతూ వస్తుంది, కానీ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదని చెప్పవచ్చు. మొత్తం నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు 22 గేట్లు ఎత్తి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పై అతి దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం. మనం పవర్ హౌస్ దగ్గరికి వచ్చాం. పవర్ హౌస్ ఓవైపు, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి క్రస్ట్ గేట్లు ఒకవైపు అని చెప్పొచ్చు. ఒక 4 గేట్లు మినహా పూర్తిగా 26 గేట్లలో 22 గేట్లు కూడా తెరుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ నుంచి 3 లక్షల వరకు కూడా క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. 3 లక్షల క్యూసెక్ల ఇంట్లో వస్తే బయటికి కూడా అంతే రీతిలో కూడా 3 లక్షలు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్లో ఎంతగా ఉందో అవుట్ఫ్లో కూడా అంతగానే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కెపాసిటీ పూర్తి సామర్థ్యం కూడా నాగార్జున సాగర్ నీటి మట్టం కూడా చేరుకోవడంతో వచ్చిన నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం కూడా దిగువకు విడుదలవుతున్నటువంటి నీటి విడుదలను కూడా చూస్తున్నాం. మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం, అతి దగ్గర నుంచి కూడా చూస్తున్నాం. ఎంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ కూడా కిందికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇక్కడ ఉంటే మొత్తం కూడా ఆ వాటర్ ఫ్లో అనేది మొత్తం కూడా మనపై కూడా పడుతున్నది. మొత్తం కూడా వచ్చి కూడా ఇక్కడ ఒక శబ్దం కానీ ఆ దృశ్యాలను కానీ మొత్తం కూడా ఎంతోగానో ఇవాళ పర్యాటకుల సందడి కూడా పెద్ద సంఖ్యలో పెరిగింది. నాగార్జున సాగర్ అందాలను చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. పక్కనే ఉన్నటువంటి పవర్ హౌస్లో కూడా విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. 30,000 క్యూసెక్ల నీటితో కూడా విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. గత వారం రోజుల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. 2 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండకపోవడం, గేట్లు తెరవకపోవడం, నీరు కూడా తక్కువ ఉండడంతో కూడా విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో కృష్ణా బేసిన్లన్నీ కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి. మొత్తం కూడా అటు ఆల్మట్టి నుంచి మొదలు పెట్టుకొని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇలా మొత్తం కూడా వచ్చిన నీరంతా కూడా చివరికి నాగార్జున సాగర్ నుంచి కూడా కిందికి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ వెళ్తుంది. మొత్తం కృష్ణానదిలో కలుస్తుందని చెప్పవచ్చు. ఎంతో వ్యూ కూడా మనం చూసినట్లయితే ఎంతో కళ్ళకు కట్టినట్టు కూడా ప్రకృతి సౌందర్యాలన్నీ కూడా మొత్తం నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఒక కొత్త జలకళ అనేది సంతరించుకుందని చెప్పవచ్చు. నిన్న మొన్న గేట్లు తీసినప్పుడు కూడా ఇక్కడి నుంచే చూడడం జరిగింది. పూర్తిగా ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా పరివాహక ప్రాంతం కూడా నిర్మానుష్యంగా మొత్తం నీళ్లు లేక వెలవెలబోతున్నటువంటి నిన్నటి పరిస్థితి చూసాం. కానీ నిన్నటి నుంచి కూడా గేట్లు ఎత్తడంతో కూడా మొత్తం నీరు అనేది కూడా ప్రవాహం మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరికి దిగువ ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇంకా 3-4 రోజుల పాటు ఇదే విధమైనటువంటి
ఫ్లో కొనసాగితే గేట్లని అదే విధంగానే తెరిచే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వరద ప్రవాహం కూడా మరింత కొనసాగితే మిగిలిన ఆ 4 గేట్లను కూడా అధికారులు తెరచనున్నారని చెప్పవచ్చు. నిన్న 6 గేట్లతో మొదలుకొని 6 గేట్లను తెరిచినటువంటి అధికారులు ఇవాళ మొత్తం పూర్తిగా కూడా 22 గేట్లను కూడా తెరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా అధికారులు మొత్తం కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి ఫ్లోను దృష్టిలో పెట్టుకొని కూడా గేట్లను పైకి ఎత్తుతున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నామని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ లో గత వారం రోజుల నుంచి కూడా మనం గ్రౌండ్ రిపోర్ట్ ని కూడా ఎప్పటికప్పుడు కూడా ఆర్టీవీ ప్రేక్షకులు అందిస్తున్నాం. వారం 10 రోజుల క్రితం నాగార్జున సాగర్ పూర్తిగా డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు కూడా చూడడం జరిగింది. 504 అడుగుల నుంచి కూడా ఇవాళ 590 అడుగుల వరకు కూడా అంటే నిండు కుండలా మారినటువంటి నాగార్జున సాగర్ ని కూడా ఎప్పటికప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు కూడా చూపిస్తున్నాం. మనం అతి సమీపాన అతి దగ్గరికి కూడా వచ్చినాం. పవర్ హౌస్ వద్దకు వచ్చాం. క్రస్ట్ గేట్ల వద్ద కూడా వచ్చి ఆర్టీవీ ప్రేక్షకుల కోసం విజువల్స్ చూస్తున్నాం. మొత్తం మనం ఏదైతే ఉందో డ్యామ్ గేట్లను ఎక్కడైతే విడుదల చేశారో నీరు ఎక్కడి నుంచి అయితే విడుదల అవుతుందో ఆ గేట్ల వద్ద నుంచే ఉండే మనం రిపోర్టింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కృష్ణమ్మ ఏ విధంగా పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మొత్తం పాల నురుగుగా మారినటువంటి దృశ్యాలు మొత్తం కూడా ఇక్కడ నిల్చుంటే వాటర్ అంతా కూడా ఇట్లా మొత్తం ఫ్లో అంతా కూడా మనపై పడుతుంది. ఎంతో సర్వాంగ సుందరంగా నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ దృశ్యాలని తిలకించడానికి వందలాది సంఖ్యలో కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా వారి కెమెరాల్లో కూడా బంధించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రం ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది తెలుగు రాష్ట్ర ప్రజలకు వరప్రదాయని అని చెప్పవచ్చు. మొత్తం 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు, అదేవిధంగా జంట నగరాలకు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఇప్పటికే కుడి ఎడమ కాలువలకు కూడా పంట కోసం సాగునీటి కోసం నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. మనం ఆ దృశ్యాలను కూడా చూడడం జరిగింది. మొత్తం ఆ ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి మిగతా కాలువలు చెరువులు ఎక్కడికక్కడ నింపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు ఇక 2 సంవత్సరాలు కరువు అనేది ఉండదని చెప్పవచ్చు. ఈసారి ఆయకట్టు ప్రాంతాల్లో విస్తీర్ణం కూడా మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ అపురూప దృశ్యాలు, ఈ సుందర దృశ్యాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు ఎంతో కనువిందు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి. వాళ్ళ ఉదయం నుంచి కూడా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా, ఉదయం నుంచి కూడా చిరుజల్లుల మధ్య కూడా ఎక్కడో హైదరాబాద్ నుంచి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు నుంచి కూడా వర్కింగ్ డే ఉన్నప్పటికీ కూడా సెలవులు పెట్టి మరీ వస్తున్నారు. చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గేట్లు వీకెండ్ వరకు ఉంటాయా, మళ్ళీ సెలవు వరకు కూడా గేట్లు క్లోజ్ చేస్తారని కూడా చాలా వరకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, అంతా జర్నీ చేసినంత వారు ఒక్కసారిగా ఇక్కడికి రాగానే రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా 2-3 రోజుల నుంచి కూడా నాగార్జున సాగర్ లోనే ఉంటున్నాం. ప్రతిదీ కూడా మినిట్ కూడా ప్రేక్షకులు చూపిస్తున్నాం. మనం ఇప్పుడు అతి దగ్గరలో ఉన్నాం. పవర్ హౌస్ వద్దకు చేరుకున్నాం. పవర్ హౌస్ లో కూడా విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా రెడీ అవుతుందో కూడా మనం చూపించాం. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఒక సుందర దృశ్యాలు అనేది నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం కనువిందు చేసే విధంగా ఆహ్లాదకరంగా ఉంది. పెద్ద ఎత్తున పర్యాటకుల తాకిడైతే మొదలైందని చెప్పవచ్చు. ఇంకా వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది, కానీ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇది నాగార్జున సాగర్. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ పవర్ హౌస్ లో ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి మొదలైందని చెప్పవచ్చు. 2 సంవత్సరాల నుంచి కూడా నాగార్జున సాగర్ జలాశయంలో నీరు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుందో కూడా విద్యుత్ ఉత్పత్తి మళ్ళీ రన్ అయిందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ పవర్ హౌస్ లో మొత్తం 811 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది తయారవుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా మళ్ళీ రెడీ అవుతుంది, మొత్తం లోపల ఎన్ని టర్బైన్లు ఉన్నాయి, ఎన్ని టర్బైన్లు పనిచేస్తున్నాయి, ఎంత విద్యుత్ ఉత్పత్తి మొదలైందో మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పవర్ హౌస్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అనేది మొదలైందని చెప్పవచ్చు. గత 2 ఏళ్లుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో కూడా జల విద్యుత్పత్తి నిలిచిపోయింది. కానీ వారం రోజుల నుంచి కూడా సాగర్ కి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుందంతో కూడా విద్యుత్ ఉత్పత్తి మొదలైందని చెప్పవచ్చు. మనం డ్యామ్ కింద ఏదైతే ఉన్నదో ఇక్కడ కింద ఉన్నటువంటి ఆ పవర్ హౌస్ వద్దకు చేరుకున్నాం. మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తం ఏదైతే ఉందో 8 టర్బైన్లు ఉన్నాయి. పవర్ హౌస్ లో 8 టర్బైన్లు ఉన్నాయి. 8 టర్బైన్లో ప్రస్తుతం మాత్రం 6
టర్బైన్లు వర్కింగ్ లో ఉన్నాయి, 2 రిపేర్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 టర్బైన్లతో కూడా విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. గత వారం రోజుల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి అనేది ఇక్కడి నుంచి కొనసాగుతుంది. అందుకు గాను 30,000 క్యూసెక్ల నీరు, ఈ విద్యుత్ ఉత్పత్తికి 30,000 క్యూసెక్ల నీరు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి మామూలుగా అయితే రివర్సబుల్ లో కూడా విద్యుత్ ఉత్పత్తిని తయారు చేస్తారు, కానీ ఇప్పుడు ఫ్లో మొదలైంది కాబట్టి దిగువకు వెళ్తున్నటువంటి నీటితో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మొత్తం ఇక్కడ పవర్ హౌస్ అనేది 811 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్నటువంటి పవర్ హౌస్, కానీ ప్రస్తుతం 6 టర్బైన్లే పనిచేయడంతో 600 మెగావాట్ల విద్యుత్ ఇప్పుడు ఉత్పత్తి అవుతుందని చెప్పవచ్చు. నిజంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఓవైపు రైతులకు ఇప్పటికే 2 ఏళ్లు కరువుతో ఉంటే ఎడమ కాలువ కుడి కాలువకు నీటిని విడుదల చేసి ఓవైపు ఆ సాగునీటి విడుదల, మరోవైపు విద్యుత్ ఉత్పత్తి అనేది నిజంగా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కృష్ణానది బేసిన్లోని ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండను తలపిస్తుండటంతో కూడా విద్యుత్ ఉత్పత్తి రన్ అవుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. వీటి కిందే ఏదైతే ఉందో ఈ టర్బైన్ల కింది నుంచే వాటర్ వెళ్తుందని చెప్పవచ్చు. ఆ వాటర్ ప్రవాహంతో కూడా టర్బైన్లు రన్ అవ్వి ఆ విద్యుత్ జనరేట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ గా మనం అందుకు సంబంధించినటువంటి విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మొత్తం పవర్ హౌస్ కూడా ఇక్కడికి వచ్చిన వారు చాలా వరకు ప్రాజెక్టు వద్దకు వచ్చిన వారంతా కూడా ఆ పవర్ హౌస్ ని చూడడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పవర్ హౌస్ కి ఎవరికి అనుమతి ఉండదు. కొంతమంది ఎవరైతే ఆ డ్యామ్ సంబంధించిన వారి యొక్క కొంతమంది వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ అనుమతి తీసుకొని సందర్శకులకు లోనికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. మనం నాగార్జున సాగర్ పవర్ హౌస్ ని ఆర్టీవీ ప్రేక్షకులకు చూపించేస్తున్నాం. ఎక్కడికక్కడ మనం టర్బైన్లు రన్ అవుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. 50 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి కూడా 56 ఏళ్ళు పూర్తవుతుందని చెప్పవచ్చు. మొత్తం కూడా నాగార్జున సాగర్ వచ్చిన వారంతా కూడా చాలా వరకు ఈ జల విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా రన్ అవుతుందని కూడా చూడడానికి చాలా వరకు ఇంజనీర్లకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వారంతా కూడా కలిసి వస్తున్నారు. గత 2 ఏళ్లుగా మూతపడినటువంటి నీరు లేక పూర్తిగా నిలిచిపోయినటువంటి విద్యుత్ ఉత్పత్తి అనేది మళ్ళీ మొదలైందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి దీనికి విద్యుత్ ఉత్పత్తి కానీ మొత్తం 30,000 క్యూసెక్ల నీరు కూడా విడుదల కావడం జరిగింది. మొత్తం మోటార్లు రన్ అవుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మొత్తం 8 యూనిట్లలో భాగంగా ప్రస్తుతానికి మాత్రం 2 యూనిట్లు రిపేర్లో ఉన్నాయి. 6 యూనిట్లలో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఓవైపు